నమశ్శంకరాయ. మీ కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్‌కి గురవుతున్నారా? మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నారా? నరఘోష, నరదృష్టితో సతమతమవుతున్నారా? చిల్లంగి, క్షుద్ర పూజల వంటికి బలవుతున్నారా? అలాగే మీ కుటుంబంలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు జరిగాయా? మీ కుటుంబ సభ్యులు అలా మ్యారేజెస్ చేసుకుంటామని ఇబ్బంది పెడుతున్నారా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. కాబట్టి పంచశాప ప్రభావాలనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప నివృత్తి జరిగితే సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు, సమస్యల నుంచి బయటపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పితృదేవతా నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం ఉన్నటువంటి మే 23వ తారీఖు రోజున ఈ పంచశాప నివృత్తి కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు మే 21వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. స్వయంగా రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఒక ముఖ్య శుభవార్త, ఇప్పటి నుంచి అంటగా జూన్ నెల నుంచి ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి ఆంధ్రాలో, విజయవాడ పరిసర ప్రాంతంలో, తెలంగాణలో, హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వివరాలు తెలుసుకోవచ్చు.